ప్రార్థన. మహాగణత వహించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది నీ వాక్యం వినడానికి ప్రార్థనా టీవీ శ్రోతలు సిద్ధపడి ఉన్నారో ప్రతి వ్యక్తిని ఆకర్షించి ప్రేరేపించి పరిశుద్ధాత్మకు లోబడి జీవించినట్లుగా సహాయం తెచ్చామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, సుస్మితారాజ్, చరణ్, గుంటూరు. ఈ దినమున మన అంశము బీ రైట్, సరిగా నుండుము 33వ భాగాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. గత వారంలో మనము 32వ భాగాన్ని గురించి ధ్యానించాం. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు గల భాగంలో సబ్జెక్ట్ ఫర్ కాన్షియన్స్ సేక్, మనస్సాక్షికి చెందిన సందర్భాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 5వ వచనం నుండి మనం చదువుకుందాం. బైబిల్ ఉంటువారు మీ బైబిల్ తీయండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలేనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. 5వ వచనములో కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. అతి వినయం ధూర్త లక్షణం అన్నాడు. అంటే అతి వినయంగా ఉండేవాడు దుర్మార్గులకు ఉన్నటువంటి లక్షణాల్లో ఒకటి అన్నాడు. కనుక అతి వినయంగా ఉండనవసరం లేదు. ఆగ్రహ భయాన్ని బట్టి కాదు మనం ప్రవర్తించవలసింది, మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. మన మనస్సాక్షి ఎలా ఉంది దాని ప్రకారమే మనము లోబడి ఉండాలి. అంతేకాని వాళ్ళు ఏదో చేస్తారు మనకేదో హాని జరుగుతుంది అన్నట్లుగా మనము ప్రవర్తించకూడదు. ఉదాహరణకి బబులోను దేశంలో ఒక రాజు ఉన్నాడు. అతని పేరు నెబుకద్నెజరు. అతని దేశంలో ఒకరోజు దూరా అనే ఒక మైదానంలో 380 అడుగుల ఎత్తుగల ఒక బంగారు విగ్రహాన్ని ఈ నెబుకద్నెజరు అనే రాజు ప్రతిష్ఠించాడు. దానికి అనేక మంది సంగీత విద్వాంసులను నియమించాడు. ఆ సంగీత ఆర్కెస్ట్రా వినబడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ వెళ్ళి ఆ దూరా అనే మైదానములో ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రహము, గోల్డెన్ ఇమేజ్, ఆ విగ్రహానికి అందరూ నమస్కరించాలి అని చట్టము చేయించాడు. ఒకవేళ అలా ఎవడైనా ఆ విగ్రహానికి నమస్కరించక పూజ చేయక ఉన్నట్లయితే అతడికి ఉన్నటువంటి శిక్ష ఏమిటంటే అగ్నిగుండములో వారు పడవేయబడతారు.
అయితే ఆ దేశములో 3 యవనస్తులు ఆ రాజ్యములో ఉన్నారు. వాళ్ళ పేర్లు మేషాకు, షద్రకు, అబేద్నెగో. ప్రజలందరూ వచ్చి ఈ సంగీత విద్వాంసులు తమ యొక్క వాయిద్యములను వినిపిస్తూ ఉండగా అందరూ ఆ విగ్రహానికి నమస్కారము చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఒకడెవడో చూచాడు. ఈ 3 యవనస్తులు అనగా మేషాకు, షద్రకు, అబేద్నెగో అనేవారు నమస్కరించడం లేదు, పూజించడం లేదు అని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని వచ్చి రాజుతో చెప్పాడు. అయ్యా, అందరూ మన విగ్రహానికి మరి పూజలు చేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. కానీ ఈ దేశంలో 3 మన రాజ్యంలో 3 యవనస్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మేషాకు, షద్రకు, అబేద్నెగో. వీళ్ళు మాత్రము నమస్కరించడం లేదు, పూజ చేయడం లేదయ్యా అని చెప్పారు. ఎవరో వాళ్ళు పట్టరండి అన్నాడు. పట్టుకొచ్చారు. ఏమయ్యా, మీరెందుకు పూజ చేయట్లేదు, మీరెందుకు నమస్కారం చేయట్లేదు? ఇక్కడ చట్టం ఏముందో తెలుసా? ఎవళ్ళైనా ఈ విగ్రహానికి పూజ చేయక నమస్కరించుకుంటే వాళ్ళు అగ్నిలో వేయబడతారు తెలుసా అన్నాడు. తెలుసండి. మరి మీరు ఎందుకు నమస్కరించట్లేదు, ఎందుకు పూజ చేయట్లేదు? మేము చేయమండి. ఎందుకంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏమిటంటే, మీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరే దేవుడు మీకు లేనే లేడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందేమే కానీ నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు. మీ నిమిత్తము మీరు ఎటువంటి రాతితో కానీ, చెక్కతో కానీ, మట్టితో కానీ, లోహముతో కానీ ఏ విధమైన విగ్రహాన్ని తయారు చేయకూడదు, వాటిని పూజించకూడదు, వాటిని నమస్కరించకూడదు. ఒకవేళ మీరు అలా చేస్తే నేను రోషం గల దేవుడును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు వారిని కరుణించువాడనై ఉన్నాను. నన్ను ద్వేషించి నన్ను తిరస్కరించు వారి విషయంలో 10 తరముల వరకు వారిని శిక్షించువాడనై ఉన్నాను అని దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞను వారు ఎరిగి ఉన్నారు కనుక మేము పూజ చేయమండి అంటున్నారు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, మరి మీకు ఏం పనిష్మెంట్ వస్తుందో తెలుసా ఇప్పుడు మీరు నమస్కరించకపోతే అంటే? ఏం పనిష్మెంట్ వస్తుందండి? అగ్నిలో వేసేస్తారు అన్నాడు. అప్పుడు వీళ్ళు అన్నారు, రాజా, ఒకవేళ మీరు అగ్నిలో వేస్తే మేము నశించిపోతామేమో. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము చనిపోవడానికే తీర్మానం చేసుకున్నాము. ఆయన రక్షించకపోయినా పర్వాలే, ఆయన మమ్మల్ని అగ్నిలో నుండి లాగకపోయినా పర్వాలే, మేము మాత్రము చనిపోవడానికే తీర్మానం చేసుకున్నాము. అందుచేత నీ విగ్రహానికి మేము నమస్కారం చేయము. ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. అప్పుడు రాజు, ఏమయ్యా, గుండాన్ని మరి 7 రెట్లు చేయండి, 7 అంతలు చేయండి, వీళ్ళ 3 తీసుకెళ్ళి అందులో విసిరివేయండి అన్నాడు. 7 అంతలు చేశారు. వీళ్ళ 3 అందులో విసిరివేశారు. విసిరివేసిన వాళ్ళు కాలిపోయారు, అంత వేడిగా ఉంది. 3 రోజులు అయిన తర్వాత రాజుగారు ఆయన గుర్తుకొచ్చింది, ఏమయ్యా, 3 రోజుల కిందట మనం 3 మనుషుల్ని అగ్నిగుండంలో వేసాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారో చూసిరండి అని పంపించాడు.
వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. చూసి పరిగెత్తుకొచ్చారు. రాజుగారు రాజుగారు అన్నారు. ఏమిటి, ఏం జరిగింది? కలిపారా? వాళ్ళు కనపడలే. బూడిద మిగిలి ఉంటుంది, ఏముంటుంది అన్నాడు. లేదండి, మనం 3 మనుషులు వేసాం కదా, ఇప్పుడు 4వ వాడొకడు వారితో కూడా సంచరిస్తున్నాడు. అతని రూపము దేవదూతలను పోలి ఉన్నది. పదండి చూద్దాం. పరిగెత్తుకొచ్చారు. అప్పుడు తలుపులు తీయండి. అప్పుడు రాజు కేకేస్తున్నాడు, మేషకు శద్రకు అబేద్నెగో అను వారలారా, సర్వోన్నతుడైన దేవుని సేవకులారా, మీరు బయటికి రండి. వాళ్ళని పట్టుకొని చూస్తున్నాడు. ఏమన్నా కాలేయా? రాజు వారిని పరికించి చూచినప్పుడు అగ్ని వాసన అయినా వారికి అంటలేదు. వారి వస్త్రములు కాలిపోలేదు, వారి వెంట్రుకలు కాలిపోలేదు, అగ్ని వాసన అయినా వారికి అంటలేదు. ఇక్కడ మనస్సాక్షిని బట్టే లోబడి ఉండాలి. అదే పౌలు చెప్తున్నాడు. ఏలయనగా వారు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. వీళ్ళు దేవుని సేవకులే అయ్యగారు, వీళ్ళు దేవుని సేవకులే. వీళ్ళు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. నువ్వన్నా నిద్రపోతావేమో. 3 గంటల బోధ, 3 గంటల నిద్ర, 3 గంటల ఆహారం. నువ్వన్నా నిద్రపోతావేమో ఏసీ రూమ్లో. వీళ్ళకి నిద్ర లేదండి. వీరు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. నిరంతర శ్రామికులు. వీళ్ళు సేవకులే. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మీరు పన్ను చెల్లిస్తున్నారు. మనకి ఏం చేశాడు? పన్ను కడుతున్నాం, అది కడుతున్నాం, ఇది కడుతున్నాం, ఈ రోడ్లన్నీ గోతులమయం, అన్నీ బురద బురద నీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. మన దేశంలో గొయ్యి తగిలితే ఆ గొయ్యి వేసిన తిడతాం. ఎవడా ఈ రోడ్డు వేసింది, ఈ అధికారి ఎవడా అని తిట్టుకుంటూ ఉంటాం. కానీ ఇతర దేశాల్లో వాళ్ళు అలా తిట్టుకోరు. ఒకవేళ వాళ్ళు ఆ గోతిలో పడ్డారనుకో, వాళ్ళు ఏమంటారంటే గాడ్ బ్లెస్ దిస్ కంట్రీ, దేవుడి దేశాన్ని దీవించునుగాక. మనమేం తిట్టుకుంటాం? మనకన్ని సుఖాలు సౌఖ్యాలు. కుర్చీలు వేస్తే కూర్చోరు. కుర్చీల్లో మళ్ళీ ఒకళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. కుర్చీ వేస్తే ఇదేం కుర్చీ, ఆ పడక కుర్చీ అంటారు. పండుకొని వింటాము. ఒక ఆయన అంట, నేను నిలబడలేనమ్మా, నేను కూర్చొని వాక్యం చెప్తాను అన్నాడంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, అయ్యా నువ్వు కూర్చొని చెప్తే మేము పండుకొని వింటామయ్యా అన్నారంట. చక్కగా పండుకొని కూడా వాక్యం వింటూ ఉంటారు, లేదా పండుకొని తింటామయ్యా అంటారు. అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవరికి పన్ను వానికి పన్నును. మనం ఎవరికి పన్ను కట్టాలి వాళ్ళకు పన్ను కట్టండి. ఎవరికి సుంకమో వానికి సుంకమును చెల్లించండి. సుంకము అంటే ఇది కూడా ట్యాక్సే. ఎవరికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవరి ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును. ఎవరి ఎడల మనం భయపడి ఉండాలో వాళ్ళ ఎడల భయం ఉండాలి. ఎవని ఎడల సన్మానం ఉండవలేనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి. కొంతమందిని మనము సన్మానించాలి, గౌరవించాలి, ఆనర్ చేయాలి. అలాంటి వాళ్ళని మనం సన్మానించాలి. ఎవరి ధర్మాలు వారికి మనం నెరవేర్చాలి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. అందరికీ, ఎవరికి మనము రుణపడకూడదు. వారి వారి రుణాలని మనము తీర్చమని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు మనము 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న భాగంలో ది ఆబ్లిగేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ లవ్,
క్రైస్తవ ప్రేమలో కలిగే కొన్ని అవరోధాలు చూడండి. ఒకరికొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడు ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలన వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. ఇక్కడ కూడా 10 ఆజ్ఞలే, 10 కమాండ్మెంట్స్ ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపిస్తున్నాడు పౌలు. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. అచ్చి ఉండవద్దు అంటే బాకీ పడవద్దు, ప్రేమించే విషయం తప్ప. వదిన గారు బియ్యం అయిపోయి ఒక పావు మూట బియ్యం ఇవ్వండి అంటది. ఆ పావు మూట బియ్యం ఇస్తే మళ్ళీ కనపడదు. కనుక అలాంటి విషయాల్లో కాదు ప్రేమ. ప్రేమించు విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ధర్మశాస్త్రమంతా 2 ఆజ్ఞల్లో నిక్షిప్తమై ఉన్నది అని యేసు ప్రభు చెప్పాడు. మొదటి ఆజ్ఞ ఏమిటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ధర్మశాస్త్రమంతా కూడా ఈ 2 ఆజ్ఞల్లోనే నిక్షిప్తమై ఉంది. కనుక పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే ఏమిటి? ముట్టుకోవద్దు, అంటుకోవద్దు, అత్తెనొద్దు, ఇది తాగొద్దు, కట్టు బొట్టు అన్నట్లుగా నియమనిష్టలు కలిగి నేను నియమం కలిగిన వాడిని, నిష్ట కలిగిన వాడిని, ఉపవాసాలు చేస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను అని లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఒక పరిసయ్యుడు ఉన్నాడే. ఆ పరిసయ్యుడు అంటున్నాడు, దేవా ఈ పాపి వలెనైనను ఈ సుంకరి వలెనైనను నేను ఉండనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నేను ఎలాంటి వాడిని? వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నేను పుదీనాలో, సోపులో, జీలకర్రలో నీకు దశమ భాగం ఇస్తున్నాను. నేను వీడి వలె ఉండట్లేదు. నేను ప్రత్యేకించబడిన వాడిని. నేను నియమనిష్టలతో కూడిన వాడిని. కట్టు బొట్టు అన్నీ కలిగి ఉన్నాను. నేను ఇలా ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. కంపారిజన్ భక్తి. సహోదరుడా, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకొనక ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? కనుక నిన్ను నీవు విమర్శించుకుంటే చాలు, ఎదుటి వాని వైపు నువ్వు వేలెత్తి చూపనవసరం లేదు. పొరుగువాడిని ప్రేమించడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట అని లేఖనం చెప్తుంది. ఎలాగనగా వ్యభిచరింపవద్దు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి? వ్యభిచరించవద్దు. డోంట్ అడల్టర్. వ్యభిచరించవద్దు అంటే ఒక స్త్రీతో పురుషుడు అంటే తన భార్యను గాక వేరొక స్త్రీతో సాంగత్యం చేసేవాడు వ్యభిచరించడాన్ని వ్యభిచారం అని అంటామా? బైబిల్లో 2 వ్యభిచారాలు ఉన్నాయి. ఒకటి ఒక పరాయి స్త్రీతో లేదా పరపురుషుడితో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటే అది వ్యభిచారము. రెండవది దేవుడు నిజ దేవుణ్ణి వదిలిపెట్టి అబద్ధములను వెతికేవారు, మోసపూరితమైనటువంటి విగ్రహములను ఆరాధించేవారు వ్యభిచరిస్తున్నారు అని హోషియా గ్రంథములో దేవుడు సెలవిస్తున్నాడు.
ఈ ప్రజలు నన్ను విడిచి వ్యభిచరించుచున్నారు అంటే వీళ్ళు నన్ను విసర్జించి నన్ను విస్మరించి ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు. అది వ్యభిచారమే అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక 2 kinds ఆఫ్ అడల్టరీ, 2 రకాలైన వ్యభిచారాలు. ఇర్మియా నాడు ఈ ప్రజలు 2 నేరములు చేశారు. ఒకటి, జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టారు. రెండవది, తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను, అనగా బద్దలైపోయిన తొట్లను వారు ఏర్పాటు చేసుకున్నారు. వ్యభిచారము అంటే ఆత్మీయ వ్యభిచారం. నిజదేవుణ్ణి వదిలిపెట్టి అబద్ధములైన వాటిని వెదకుట, మోసపూరితమైన వాటిని వెదుకుట, అది కూడా వ్యభిచారమే. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు. నరహత్య చేయడం అంటే ఒక మనిషిని ఫిజికల్గా ఒక ఆయుధంతో హతము చేయడం ఒక హత్య. రెండవ హత్య మాటలతో చంపేవాళ్ళు ఉన్నారు. వారి నాలుకలు కత్తి కంటే వాడిగలవి, పదును గలవి అన్నాడు. వారి నాలుకల కింద సర్పవిషమున్నది అని రోమాపత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు. కనుక కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు. మాటలతో చంపడం, ఒకటి ఆయుధంతో చంపడం, 2 మాటలతో చంపేవాళ్ళు ఉన్నారు. కత్తిపోటు వంటి మాటలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇది కూడా నరహత్యే. పోటు పొడవనకల్లా ఆడే మంచోడేం, దానికంటే ఈ మాటలు చెప్పేవాళ్ళు భయంకరంగా ఉంటారు. ఓ కుక్క మీదో నక్క మీదో పెట్టి తిడతారు. ఈ కుక్క ఒకటే తిండి, కుక్క తింటుందా? మనుషుల మీద పెట్టి తిడతా ఉంటారు. కనుక నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, దొంగతనం చేయొద్దు. రోబరీ, దొంగతనం అంటే ఇది కూడా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల్లో ఒకటి. దొంగిలవద్దు. ఏ దొంగలు? పూర్వం స్టువర్ట్పురంలో ఉన్న వాళ్ళని పెద్ద దొంగలు అనేవాళ్ళు. కానీ అంతకంటే భయంకరమైన దొంగలు ఇప్పుడు చర్చిల్లో ఉన్నారు. యేసుప్రభువే చెప్పాడు, నా మందిరము ప్రార్థనా మందిరమనబడునని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. మలాకి 3:8 అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే ఏ విషయంలో దొంగిలించామని ఇశ్రాయేలీలు అంటున్నారు. మీరు 10వ భాగములను 10వ వంతులను ప్రతిష్ఠితార్పణలు ఇయ్యకయే నా యొద్ద దొంగిలుతున్నారు. ఈ ప్రజలందరూ శాపగ్రస్తులై ఉన్నారు. అయితే నాకిచ్చి నన్ను శోధించుడి, అప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను ఆశీర్వాదములను మీకు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటలను నాశనం చేయు పురుగులు నేను గద్దించేదను, అవి మీకే హాని చేయవు. మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, మీరు సారమైన వాటిని భుజించెదరు. దేవునికిచ్చి శోధించమన్నాడు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ముందుగా మనం దేవునికి ఇవ్వాలి, అప్పుడు ఆయన మనకిస్తాడు. ముందుగా నువ్వు దేవుని దగ్గరికి రావాలి, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. యాకోబు 4:8 అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. డ్రా నియర్ అంటు గాడ్ ఈజ్ డ్రా నియర్ అంటు యూ. పాపులారా మీ చేతులను కడుక్కోండి, ద్విమనస్కులారా మిమ్మల్ని మీరు శుభ్రము చేసుకోండి. వ్యభిచారులతో స్నేహము వైరమని మీరు ఎరగరా? అయితే ఎవడు ఈ లోకముతో స్నేహము చేకూరునో వాడికి దేవునికి శత్రువగును అంటున్నాడు. ఆశింపవద్దు, పొరుగువాడిది ఏది ఆశించకూడదు. మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళినట్లే వెళ్తారు,
వాళ్ళ దొంగిలిస్తారు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటే. ధర్మశాస్త్రమంతా ఒక ప్రేమలోనే నిక్షిప్తమై ఉంది. నీ పొరుగువాడిని ప్రేమించుటలోనే నిక్షిప్తమై ఉంది కనుక పొరుగువాడిని ప్రేమించేవాడు ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాడు. ఎవరికి కీడు చేయదు అని పౌలు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో వెల్లడిపరచబడిన లేఖనాలను ప్రజల హృదయాలు, శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి నీ రాజ్యమునకు వారసులుగా, హక్కుదారులుగా, నిన్ను వెంబడించేవారిగా, నీ సిలువనెత్తుకొని మోసేవారిగా ఉండుటకు సహాయము దయచేసి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించి వర్ధిల్లజేయమని ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును వినినటువంటి ప్రార్థనా టీవీ శ్రోతలకు, స్పాన్సర్ చేసిన కుటుంబానికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునికే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.